ఆదాయపు పన్నులను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని ఆదాయపు పన్నుల అధికారి జీవీఆర్ ప్రకాష్ శర్మ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఎప్పుడు తిరిగి వస్తుంది అని ఏం కాదు. మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ మీద మీరు కట్టే ట్యాక్స్. అందులో ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ సర్టన్ డిడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జంప్షన్స్ బేసింగ్ ఆన్ యువర్ లివింగ్ క్రైటీరియా. హ్యాస్ గివెన్ ఏ డిడక్షన్ మన దీంట్లో డిడక్షన్ తీసుకోండి మీరు మీ ఇన్కమ్లో నుంచి అని చెప్పి ఇచ్చింది. అదేంటంటే కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే వితౌట్ పేయింగ్ దట్ అమౌంట్స్ ఆర్ అండర్ పేయింగ్, అంటే తక్కువ పే చేసి ఎక్కువ క్లెయిమ్ చేసుకొని లేకపోయినా సరే ఉన్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేసుకుని ఫేక్ డాక్యుమెంట్స్. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ ఫైండ్ అవుట్ చేయలేకపోయినా నౌ ద ఫెసిలిటీస్ ఆర్ వెరీ మచ్ ఇంక్రీజ్డ్ అన్నమాట చేయడానికి ఈ మీటింగ్ అని. దిస్ మీటింగ్ ఇది మానిటర్డ్ బై ఢిల్లీ డైరెక్ట్గా. ఢిల్లీ నుండి దే ఆర్ మానిటరింగ్, అంటే నాట్ అవర్ ఆఫీస్. నేను చెప్పేది ఇట్లాంటి మీటింగ్స్ అన్ని కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురండి అని చెప్పి, బికాస్ 31st is the deadline. 31st is the deadline for filing the returns of income for normal people, అంటే ఎంప్లాయీస్ వాళ్ళకి అంటే స్మాల్ బిజినెస్ పీపుల్. మిగతా వాళ్ళందరికీ కూడా సెప్టెంబరు ట్యాక్స్ యాక్ట్ కేసులు నవంబర్ టైమింగ్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు రిటర్న్ చేస్తారు. సో ఏంటంటే కుమార్ గారు ఈయన ఎంటైర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు. సో వీరి ద్వారా ఏంటంటే వీఆర్ సెండింగ్ ఏ మెసేజ్ దట్ డోంట్ క్లెయిమ్ రీఫండ్స్, డోంట్ టేక్ ఫ్రాడ్యులెస్ రిఫండ్స్, బోగస్ రిఫండ్స్, అన్నెసెసరీ రాంగ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయకండి. అంటే ఇలాంటివి చేసి చాలామంది చేస్తున్నారు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. అది ఏంటంటే బికాస్ ఇదివరకు కన్నా విజన్ ఎక్కువ ఉంది ఇప్పుడు డిపార్ట్మెంట్కి. అండ్ ప్రతి ఐటమ్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుందండి. మనకు తెలియకుండానే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినా లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ఆటోమేటిక్గా మనం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏదో ఒకటి చేస్తున్నాం. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఏది కూడా మనం ఏంటంటే ఆ రోజు మనం చాలా క్యాజువల్గా తీస్తే మర్చిపోతాం మనం మళ్ళీ. బట్ ఇట్ విల్ బి అండర్ ద వాచ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో డోంట్, అంటే మీరు ట్రాన్సాక్షన్ చేయొద్దని నేను నెవర్ సే లైక్ దట్. ఓన్లీ థింగ్ ఏంటంటే డిడక్షన్స్ అనేది రాంగ్ డిడక్షన్స్ చేయకండి. ఐ విల్ కంటిన్యూ మై స్పీచ్. మీన్ వైల్ సార్ రవికుమార్ గారు అడ్రస్ చేస్తారు. ఆఫీసర్ ఐ థింక్ ఇక్కడ డీడీఓస్ ఉన్నారా? గవర్నమెంట్ సైడ్ నుంచి డీడీఓస్ ఎవరు లేరా? ఓకే. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ ఎందుకంటే మనం 5 ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు దాన్ని మనకు తెలియకుండానే కొన్ని జరుగుతున్నాయి. అంటే మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు వాట్ ది ఫ్రాడ్లెంట్ క్లైమ్స్, వాట్ ది డిడక్షన్స్ క్లైమ్డ్ బై ది ఇండివిజువల్, యాక్చువల్లీ వి డోంట్ నో ABCD about that deductions. Without the concerned based on the amount of the concerned CS and some misleading I think. కనుక దాన్ని మనం ఆపడం అంటే మనం కూడా కొంత అందులో వెలక్మెంట్గా ఉండాలి. స్టూడెంట్గా ఉంటే అటువంటి మనం జరగకుండా ఉంటుంది. అంటే మనం సార్ చెప్పేటట్టు ఒరిజినల్గా మనకి ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇస్తుందో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవడం తప్పులేదు, చేసుకోవడం తప్పలేదు. చేసుకుంటూ దాన్ని మనం రిఫండ్గా తీసుకుంటే ఫర్దర్గా ఎటువంటి అప్లికేషన్స్ రావు. మీకు అంటే జనరల్గా మా ఎంప్లాయీస్ సంబంధించి 24Q దానికి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. మీరు 26 అనుకుంటున్నాను అంత బిజినెస్. కనుక మరి మీకు నేను చెప్పిన దానికంటే సార్ మీకు ఎక్కువ చెప్పగలుగుతాడు. నేను నా ఎంప్లాయీస్ కంటే ఓకే ఐ కెన్ కొంతవరకు చెప్పగలుగుతాం. బట్ బేసికల్గా జరిగింది ఏంటంటే సార్, ఈ ఐటీ రిటర్న్స్ విషయంలో మాత్రం పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అది దాన్ని కొంచెం మీరు ఇటువంటి అకేషన్స్ పెట్టి చేస్తే ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు దెమ్.